సర్వదా ఏ సమయంలో రాయాలని లేదు, ఎప్పుడు రాయాలని లేదు, ఎట్లా రాయాలని లేదు. వాల్మీకి భగవానుడు రామనామం ఇది శాస్త్రంలో కాదు. మామూలుగా అయితే ఆయన వ్యాధుడు, పక్షులను చంపి తినేవాడు, జంతువులను చంపి. నాలుక దొడ్డుగైపోయింది, నాలుక తిరగదు. రామశబ్దం చెప్పారు, సప్త ఋషులు వచ్చి చెప్పారు రామశబ్దం అనరాలే. ఆయనకు అడవిలో ఉంటాడు కాబట్టి ఏమనిపించాడు, అదేం చెట్టు అని అడిగారు వాళ్ళు. మర్రి చెట్టు. ఇదేమి చెట్టు? మర్రి చెట్టు. ఇప్పుడు అను ఆ మర్రి, ఈ మర్రి, ఆ మర్రి, ఈ మర్రి. అది రాను రాను రామ రామ రామ. అందుకోసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ మాట నేనలే, ప్రహ్లాదుడు అంటాడు. పానీయంబులు త్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్. ఎప్పటికీ నారాయణ నామస్మరణ ప్రహ్లాదుడు చేశాడు. అష్టాక్షరి రామనామం తారక పరబ్రహ్మమంతం ఎప్పుడైనా చెయ్యవచ్చు. శుభం. నూతన ఆంగ్ల సంవత్సరపు పూర్వార్ధంలో ఉన్నాం. 13వ తేదీ, 15 అయితే ఉత్తరార్ధం, పూర్వార్ధంలో ఉన్నాం. ఈ సంవత్సరం యొక్క వైభవం చెప్పాలి. ఈ సంవత్సరం అందరికీ కలిసి వచ్చే సంవత్సరం. లక్కీ నెంబర్ అంటే ఆంగ్లంలో ఒకటి ఉంది. ఆ లక్కీ నెంబర్ 9, పూర్ణ సంఖ్య 2025. సున్నాను ఇప్పటిదాకా పూర్ణ అనుస్వారం అని చెప్పామే, ఓంకారం. ఆ సున్నాను పక్కకు పెడితే 9 కలిపితే 9. మీ అందరికీ నవరత్నాలతో కూడుకున్నటువంటి ఆనందాలు లభించుగాక, దేశము సుభిక్షంగా ఉండుగాక. కాకుంటే ఒక్కటి, సుఖము ఉన్నప్పుడు అమావాస్య కూడా ఉంటుంది కాబట్టి రుగ్మతలు చాలా ఉంటాయి. కొత్త కొత్త రుగ్మతలు వస్తాయి కనుక ధన్వంతరిని ఆరాధిద్దాం, ఇంట్లో ఉండే పెద్దలను ఆరాధిద్దాం, తల్లిదండ్రులను ముఖ్యంగా ఆరాధిద్దాం. తల్లిదండ్రులకు ఆరాధించకుండా నువ్వు 1000 దేవాలయాలు నిర్మించినా దండగనే, వ్యర్థమే. ఇంట్లో ఉండే నిజమైన నడిచొచ్చే దైవ స్వరూపులైన మాతృదేవులు దేవతను పితృదేవుణ్ణి ఆరాధించి గొప్ప ఫలాన్ని పొందుదాం. శుభం. వాళ్ళలో భక్తి పెరుగుతుంది, కానీ ఆ భక్తి ధనమును ఆశ్రయించి పెరుగుతుంది. భక్తి అనేది కోరికలు లేకుండా ఉండే భక్తే నిజమైన భక్తి. కోరకుండా ఏదైతే ఉంటుందో అది నిజమైన భక్తి. ఆ భక్తే బృందావనంలో ఉండేటువంటి గోపికల భక్తి. ఆ గోపికల భక్తి కంటే అష్టమహుషులైనటువంటి యనమండుగురు కృష్ణ ధర్మపత్నుల కంటే గొప్పది రాధా భక్తి. ఆ భక్తి పెరగటానికి కారణం, ఇప్పుడు పెరుగుతుందా తరుగుతుందా అంటే, అప్పుడు కృష్ణుడు నారదుడు ఇదే ప్రశ్న వేసినప్పుడు కృష్ణుడు పరీక్షించమంటాడు. పరీక్షించమని కృష్ణుడికి తలనొప్పి లేచింది, శిరోబాధ అవుతుంది, మందు తీసుకురా అంటాడు. ఏం మందు అని అడుగుతాడు నారదుడు. ఏమి లేదు, మీ పాదాల కింద ఉండే ధూళి కావాలి. దుమ్ము తెచ్చి రుక్మిణి దగ్గర వెళ్తే, అయ్యయ్యో భగవంతుడు ఆయనకు నారు ఎట్లు ఇస్తాను, పాపం నాకు, అట్లా అందరు అంటారు. కానీ రాధ మాత్రం అలా అనదు. ఇంత దోషుడు తన పాదాల కింద అంటే నువ్వు రవరవ నరకాలలో పడతావు కదా, నేను రవరవ నరకాల్లో పడ్డా సరే నా కృష్ణుడికి ఏమీ కాకూడదు. అది నిజమైన భక్తి. దేవుడు బాగుండాలి, దైవ ఆరాధన బాగుండాలి. మనకు ఏమీ కోరకుండా ఆనందాన్ని ఆ భగవంతుడు పంచుగాక. నడిచొచ్చే తల్లిదండ్రుల దీవెనలు దండిగా నిండుగా హాయిగా లభించుగాక. శుభం.